మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ సినిమాకి వెళ్దాం, ఈ రోజే వెళ్దాం. లేవండి. ల్యాప్టాప్ ఎందుకు అలా క్లోజ్ చేసావు? ఫైల్ కూడా సేవ్ చేయలేదు. వర్క్ మొత్తం పోయింది. నీ వల్ల టైం వేస్ట్ తప్ప ఏం కాదు. ఇలాంటి మొగుడిని ఎక్కడా చూడలేదు. అసలు మనం కొత్తగా పెళ్ళైన జంటలా ఉంటున్నామా? వేరే ఎవరైనా అయితే బెల్లం చుట్టూ ఈగలాగా పెళ్ళాం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మీరేంటో ఇలా ఉన్నారు. చూడు, నేను ఇలానే ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన బాధ్యతనే ఎక్కువ అని నేను నమ్ముతాను. ఏం బాధ్యతో, ఏం బెస్ట్ ఫ్రెండో. అయినా మిమ్మల్ని నన్ను ఏం లాభం? అంతా నా కర్మ. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఓ సినిమా లేదు, షికారు లేదు. పెళ్లి పేరుతో నన్ను తీసుకొచ్చి ఇల్లు లాంటి జైల్లో పడేశారు. ఇంకో 4 రోజులు ఎలాగే ఉంటే గ్యారంటీగా నాకు పిచ్చెక్కుతుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. కావేరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుక్కి ఏడుపు తప్ప ఏం మిగిలేలా లేదత్తా. సూర్య ఏమన్నా అన్నాడా? చాలా అన్నారు. కొత్తగా పెళ్ళైంది, భార్యతో సరదాగా సంతోషంగా ఉందామని లేదు. ఎప్పుడు చూసినా దిక్కుమాల ల్యాప్టాప్ పట్టుకునే ఉంటారు. సినిమాకి తీసుకెళ్ళమంటే కోపంగా కసిరి బయటికి పొమ్మన్నారు. నువ్వు చెప్పత్తా, పెళ్ళైన కొత్తలో మీరు సినిమాలకి షాపింగ్లకి వెళ్ళలేదా? ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళ? రెండో భార్యగా ఆయన జీవితంలోకి అడుగు పెడుతున్నానని తెలిసినా కూడా ఏ కష్టం లేకుండా నా మీద ప్రేమ చూపిస్తారనుకుంటే ఇలా ఏడిపిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? వర్క్ ఎక్కువగా ఉందేమో. ఖాళీ అయినప్పుడు వెళ్ళండి. ఇది నీకు చిన్న విషయమేమో కానీ నాకు మాత్రం చాలా పెద్ద సమస్య. ప్రేమించే మనిషి కోపాన్ని నేను తట్టుకోలేనత్తా. ఎక్కువైనా తక్కువైనా వర్క్ ఆఫీస్లో చేసుకోవాలి. ఇంటికొచ్చాక భార్యతో ప్రేమగా మాట్లాడాలి. ఇంటికి ఆఫీస్కి తేడా లేకుండా పని చేసుకుంటే నేనెందుకు? వద్దని కనీసం ప్రేమగా చెప్పినా నేను వినేదాన్నేమో. కోపం అరుపులతో చెప్తే నా మనసు బాధపడదా? ఆ విషయం ఆయనకి తెలీదా? పెళ్ళైన తరువాత జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా కన్నీళ్లతో మొదలవుతుందనుకోలేదు. కావేరినేమన్నారు? నేనేమంటాను? వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు అన్నాను. నీకు కంప్లైంట్ చేసిందా? కంప్లైంట్ చేయడం కాదు, ఏడుస్తూ హాల్లో కూర్చుంది. నువ్వలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ సంధ్య. ఈవినింగ్ లోపు ఫినిష్ చేయాలి. ఆ హడావిడిలో ఉన్నప్పుడు వద్దని చెప్పినా సరే సినిమా అని విసిగిస్తుంది. అందుకే కోపంగా మాట్లాడాను. దానికి ఏడ్ చేయాలా? నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంది. కోపంగా మాట్లాడనక్కర్లేదు. కన్నెర్ర చేసినా సరే తను ఏడుస్తుంది. ఇందులో ఏడవడానికి ఏముంది సంధ్య? ఇంకో రోజు తీసుకెళ్తానని చెప్పాను, అది కూడా తప్పేనా? తప్పే. ముమ్మాటికి మీదే తప్పు. ఏంటి సంధ్య నువ్వు కూడా? నేనే కాదు, ఎవరినడిగినా తప్పు నీదే అంటారు. చూడు, కావేరి చిన్నపిల్ల. భర్తతో కలిసి
సినిమాలకి షాపింగ్లకి వెళ్ళాలనుకోవడం చాలా సహజం. అలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. అదిగా సంధ్య, నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. నాకు తెలుసు, కానీ కావేరికి తెలీదు కదా. పెళ్లికి ముందు ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్ముకొనొచ్చిన అమ్మాయి కోసం మీరు మారాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ భార్య కోసం ఇంట్రెస్ట్ తెచ్చుకోక తప్పదు. మేనకోడలికి ఏ కష్టం ఉండదన్న నమ్మకంతోనే ఆకాశం నిన్ను పెళ్లి కొప్పించారు. కారణం ఏదైనా కావేరి కన్నీరు పెట్టుకుంది అన్న విషయం తెలిస్తే తను చాలా ఫీల్ అవుతాడు. వర్క్ ముఖ్యమే, కానీ ఇంటికొచ్చేసరికి కావేరి అంతకన్నా ముఖ్యం అవ్వాలి. సరే సంధ్య, ఇప్పుడే వచ్చి కావేరికి సారీ చెప్తాను. సారీ చెప్పడం కాదు, సినిమాకి తీసుకెళ్ళు. నేను తన్ని రెడీ అవ్వమని చెప్తాను. అలాగే సంధ్య. కావేరి, ఆ ఏడు పాపి వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకు? ఎందుకేంటి? నీ కన్నీళ్లు చూసి మీ ఆయన మనసు కరిగినట్టుంది. సినిమాకి తీసుకెళ్తానని చెప్పారు. నిజంగానా? అవును, వెళ్ళి రెడీ అవ్వు. లేదత్తా, ఆయన స్వయంగా వచ్చి రెడీ అవ్వు అని చెప్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను. సినిమాకి టైం అవుతుంది కావేరి, నాతో చెప్పాడంటున్నాను కదా. నీతో చెప్పడం ఏంటి? తిట్టింది కోప్పడింది నా మీదే కదా. అందుకే నా దగ్గరకు వచ్చి చెప్తే గాని నేను కదలను. సరే, నీ ఇష్టం. సినిమాకి ఆలస్యమైనా పర్లేదనుకుంటే ఇక్కడే కూర్చో, సూర్య వచ్చే చెప్తాడు. హలో, ఏంటి ఇంకా ఎక్కడ కూర్చున్నావు? రెడీ అవ్వమని సంధ్యతో చెప్పాను కదా, నీకు చెప్పలేదా? నన్ను రెడీ అవ్వమని ఎవరికో చెప్పడం ఏంటి? మీరొచ్చి చెప్పలేరా? ఈ కావేరికి అల్లరే కాదు, మొండితనం కూడా ఎక్కువే. ఎవరు చెప్తే ఏంటి కావేరి, ఈ పాటికి నువ్వు రెడీ అయి ఉంటే మనకి టైం సేవ్ అయ్యేది కదా. అబ్బో, ఇప్పుడొచ్చి టైం గురించి మాట్లాడుతున్నారా? అడిగిన వెంటనే కదులుంటే ఈ పాటికి థియేటర్లో కూర్చునే వాళ్ళం. సర్లే, అయిందేదో అయిపోయింది. తొందరగా ఫేస్ వాష్ చేసుకొని శారీ మార్చుకున్నా వెళ్దాం. నేను వెళ్ళను, సినిమాకి రాను. అదేంటి అలా అంటున్నావు? వర్క్ చేసుకుంటున్న వాడిని సినిమా సినిమా అని గోల పెట్టి ఇప్పుడేంటి రానంటున్నావు? అవును మరి, మీరు వద్దంటే ఆగిపోవాలి, రమ్మంటే రావాలా? అంతా మీ ఇష్టమేనా? సర్లే, నా ఇష్టం కాదు, అంతా నీ ఇష్టమే. నీకు నచ్చినట్టే చేస్తాను. అయితే నా మీద కోపడినందుకు సారీ చెప్పండి. సారీ కావేరి. చాలా? ఇంకేమైనా చెయ్యాలా? నేను రెడీ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేయండి. వెళ్ళు వెళ్ళు.